ఎస్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న వారు, తెలుసుకోవాలని అనుకుంటున్న వారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ పైన చాలా చర్యలు జరిగాయి. అతిపెద్ద అధికారులను పక్కన పెట్టి వారి మీద కేసులను పెట్టి తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏలో పెద్ద స్థాయిలో ప్రక్షాళన జరగబోతుంది అన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి ఒక 6-7 నెలల క్రితం. కానీ ఇప్పుడు తాజాగా తీసుకుంటున్న చర్యలు చూస్తూ ఉంటే రీజనల్ రింగ్ రోడ్డు దిశగా హెచ్ఎండిఏ విస్తరణ పనులు శరవేగాన్ని పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దిశగా 2 కీలకమైన నిర్ణయాలు తాజాగా హెచ్ఎండిఏలో సంభవించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి, ఫస్ట్ నిర్ణయం, ఒక కీలకమైన నిర్ణయం చెప్పుకోవాలి. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో 4 జోన్లు ఉన్నాయి. ఈ 4 జోన్లను 6 జోన్లుగా విభజిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఇంకొక క్రూషియల్ డిసిజన్ కూడా తీసుకున్న పరిస్థితి. ముందుగా జోన్లకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అదే రకంగా ఇప్పుడు మారబోతున్న సిస్టమ్, 6 జోన్ల సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద హైదరాబాద్ ను ఒక రకంగా ఇలా మనం హైదరాబాద్ సిటీని కనుక చూస్తే, ఇది నార్త్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. సో ఈ ఏరియాకు సంబంధించి నార్త్ లో మేడ్చల్ జోన్ ను ఒక ప్రధానమైన జోన్ గా హెచ్ఎండిఏ భావించేది. నార్త్ లో మేడ్చల్, అదే రకంగా ఈస్ట్ లో ఘట్కేసర్ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఈ ఏరియాలో మనం అందరికి రియల్ ఎస్టేట్ చేసిన వారికి చాలా మందికి అనుభవం ఉంటుంది. ఇక సౌత్ విషయానికి వస్తే శంషాబాద్ జోన్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అదే రకంగా వెస్ట్ కు చూస్తే శంకరపల్లి జోన్ ఉంటుంది. ఇప్పటి వరకు అంటే 2013లో హెచ్ఎండిఏ ఆవిర్భావమైంది. హెచ్ఎండిఏ ప్లాన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ 2031లోగా పూర్తి కావాల్సిన పరిస్థితి. చాలా చోట్ల 100 ఫీట్లు 150 ఫీట్ రోడ్డు ప్రపోజ్ చేశారు. అయితే వీటికి సంబంధించి మాత్రం వెస్టర్న్ జోన్ లో మాత్రమే మనకు ఈ సైజ్ లో రోడ్లు కనబడతాయి. మిగతా జోన్ లో ఈ మేడ్చల్ వైపు కానీ, ఘట్కేసర్ వైపు కానీ, శంషాబాద్ వైపు కానీ ఈ జోన్లలో ప్రతిపాదించిన 100 ఫీట్ల రోడ్లు, అదే రకంగా 150 ఫీట్ల రోడ్లు ఇప్పటి వరకు కేవలం మ్యాప్ కే పరిమితమైన పరిస్థితి. కొన్ని చోట్ల మాత్రమే ఆ రోడ్లను వేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం పూర్తిగా సౌత్ ఈస్ట్ వైపు అంటే శ్రీశైలం హైవే వైపు ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మహేశ్వరం నుంచి అమన్గల్ దాకా ఏదైతే కొత్త రోడ్లు ప్రతిపాదించారో వాటికి సంబంధించి శరవేగంగా అడుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన చోట్ల మాత్రం 2013లో హెచ్ఎండిఏ ప్రతిపాదించిన 100 ఫీట్లు, అదే రకంగా 150 ఫీట్లకు సంబంధించిన రోడ్డు కేవలం వెస్ట్ ప్రాంతంలోనే అంటే శంకర్పల్లి జోన్ లో మాత్రమే అయిన పరిస్థితి. మనకందరికీ తెలుసు, మాధాపూర్ లో మొదలైన ఐటీ విప్లవం క్రమంగా విస్తరిస్తూ గచ్చిబౌలి, అదే రకంగా నానక్రామ్ కూడా, అదే రకంగా ఇంకా మరింత ముందుకు వెళ్ళి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ముందుకెళ్ళి క్లియర్ గా మనకి ఇప్పుడు కోకాపేట దగ్గర ఒక భూమి కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఇదంతా ఐటీ సెక్టర్ కి సంబంధించి. దీన్ని డిపెండ్ అవుతున్న రెసిడెన్షియల్ సెక్టర్ కొల్లూరు వరకు, అటు వరకు మనకు కనిపిస్తున్న పరిస్థితి. మూకిలా వైపు కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈ రూట్ లో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్స్ ఏదైతే హెచ్ఎండిఏలో గతంలో ప్రతిపాదించారో అదంతా పూర్తయిన పరిస్థితి. కానీ ఇప్పుడు తాజాగా ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే ఉందో, హెచ్ఎండిఏ లిమిట్స్ ని, ఇది ఔటర్ రింగ్ రోడ్ అనుకుంటే, ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే రాబోతుందో రీజనల్ రింగ్ రోడ్ దాకా ఈ హెచ్ఎండిఏని విస్తరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా హెచ్ఎండిఏకి సంబంధించి బాధ్యతలు ఎక్కువ, పనులు ఎక్కువ, స్టాఫ్ తక్కువ. ఉన్న స్టాఫ్ కూడా చాలా అలసత్వంతో, అవినీతితో పనిచేసే అధికారులే ఎక్కువగా ఉన్నారన్న ఆరోపణలు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రక్షాళన దిశగా కూడా అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించి ముందుగా జోన్లను విభజించారు. జోన్లకు సంబంధించి వస్తే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ నార్త్ లో మేడ్చల్, ఈస్ట్ లో ఘట్కేసర్, అదే రకంగా సౌత్ లో శంషాబాద్, ఇటువైపు వెస్ట్ లో శంకర్పల్లి. ఇప్పుడు వర్క్ ఎక్కువ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ జోన్ ను అలాగే ఉంచారు, శంషాబాద్ జోన్ ను అలాగే ఉంచారు. ఈ మేడ్చల్ జోన్ ను 1 and 2 గా డివైడ్ చేశారు. అదే రకంగా శంకర్పల్లిని కూడా 1 and 2 గా డివైడ్ చేశారు. సో 2 జోన్లను డివైడ్ చేయడం వల్ల అవి 4 జోన్లు అయ్యాయి. ఆ తర్వాత ఘట్కేసర్, శంషాబాద్ కలిపి మొత్తం ఇప్పుడు కొత్తగా 6 జోన్లు హెచ్ఎండిఏలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా మారబోతున్న స్ట్రక్చర్ కు సంబంధించి. అయితే దీంట్లో భాగంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అధికారులకు సంబంధించి. ఎందుకంటే హెచ్ఎండిఏని ఎప్పుడైతే 3R దాకా
రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అప్పుడు విస్తృత స్థాయిలో మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రీన్ జోన్లను, రెసిడెన్షియల్ జోన్లను, అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లను డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ కు సంబంధించిన ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా రిజాల్వ్ చేయాల్సిన పరిస్థితి, వాటిని రిజర్వ్ చేయాల్సిన పరిస్థితి. ఈ అంతటి కసరత్తుకు పెద్ద స్థాయిలో అధికార యంత్రాంగం అవసరం ఉంటుంది, మెకానిజం అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ఈ జోన్లను 6 జోన్లుగా పెంచడంతో పాటు దానికి అనుగుణంగా అధికారులను డిప్యూట్ చేయడం అనే ప్రాసెస్ ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా జోన్ల విభజనకు సంబంధించి. ఇక జోన్లతో పాటు ఏ జోన్లో ఏ ప్రాంతాలు రాబోతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోన్లకు సంబంధించిన వివరాలను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మేము ఇవ్వబోతున్న సర్వీసెస్ సంబంధించి చెప్తున్నాను. మీరు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల 80 కిలోమీటర్ల రేడియస్ లో మీరు ఏదైనా ప్రాంతంలో భూములు కొనాలనుకున్నా, లేదా ప్లాట్లు కొనాలనుకున్నా, లేకపోతే హైదరాబాద్ శివార్లలో ఫ్లాట్లు కొనాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. స్వల్ప ఛార్జీలతో, స్వల్ప గ్యాప్ కమిషన్ తో మీకు మంచి ప్రాపర్టీని అందించే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటు రీసేల్ ప్లాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే కూడా మీకు డిస్ప్లే అవుతున్న నంబర్ మీద మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సర్వీసెస్ అందించే ప్రయత్నం చేస్తాం. వాటితో పాటు కన్స్ట్రక్షన్ కు సంబంధించిన హెల్ప్ కావచ్చు, లోన్లకు సంబంధించిన హెల్ప్ కావచ్చు, వీటన్నిటితో పాటు వాస్తు, లీగల్ అడ్వైజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వల్ప ఛార్జీలతో మీకు అందించబోతున్నాం. హెచ్ఎండిఏకు సంబంధించి ఇప్పటి వరకు 6 జోన్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో 4 జోన్లు ఉన్నాయి. నార్త్ లో మేడ్చల్ కనిపిస్తుంది, ఈస్ట్ లో ఘట్కేసర్ కనిపిస్తుంది, అదే రకంగా సౌత్ లో మనకు శంషాబాద్, అదే రకంగా వెస్ట్ ప్రాంతంలో శంకర్పల్లి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మేడ్చల్ జోన్ను 2 జోన్లుగా విభజించిన పరిస్థితి. మేడ్చల్ 1 జోన్లో బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, నర్సాపూర్, షామీర్పేట్, శివంపేట్, తూప్రాన్, మనోహరాబాద్ ఇవి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో ఒక ఝలక్ ఏంటంటే బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, అదే రకంగా నర్సాపూర్, శివంపేట్, తూప్రాన్, మనోహరాబాద్ ఇవన్నీ ఒకవైపు ఉంటే శామీర్పేట్ వాటికి కాస్త దూరంలో ఉండే శామీర్పేట్ను మేడ్చల్ జోన్ 1 లో కలిపిన పరిస్థితి. అదే రకంగా మేడ్చల్ జోన్ 2 విషయానికి వస్తే చూస్తే మనకు కొంపల్లి, మేడ్చల్, పిఎఫ్యు, గ్రిడ్ రోడ్, ఉప్పల్ బగాయత్, దుండిగల్, గండిమైసమ్మ, ములుగు, వర్గల్, కాప్రా వీటిని మేడ్చల్ 2nd జోన్ లో యాడ్ చేశారు. దీని అన్నింటిని చూస్తే కూడా మనకు కొంపల్లి, మేడ్చల్ ఇవన్నీ ఒక రూటే కనిపిస్తాయి. దుండిగల్, గండిమైసమ్మ అవన్నీ ఒక రూట్లే కనిపిస్తాయి. కానీ ములుగు, వర్గల్ అనేది చాలా దూరమైన ప్రాంతం, దాన్ని దీంట్లో కలపడం, దాంతో పాటు కంప్లీట్ గా దూరంగా ఉండే ఉప్పల్ బగాయత్ ను కూడా మేడ్చల్ 2 డివిజన్ లో కలపడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా డెవలప్మెంట్ గా కనిపిస్తుంది. శంకర్పల్లి 1st జోన్ లో వచ్చేసి గండిపేట, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ ఏరియాలు కలుస్తున్నాయి. అయితే దీంట్లో గండిపేట, రాజేంద్రనగర్, రామచంద్రపురం, చేవెళ్ల, మొయినాబాద్ అన్ని ఒక దగ్గర ఉంటాయి. షాబాద్ కొద్దిగా దూరంగా బెంగళూరు హైవేకి దగ్గరగా ఉన్న ప్రాంతం, దాన్ని శంకర్పల్లి జోన్ 1 లో కలిపిన పరిస్థితి. ఇక శంకర్పల్లి జోన్ 2 విషయానికి వస్తే అమీన్పూర్, పటాన్చెరు, శంకర్పల్లి, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మిడిదల, హత్నూర్ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ ఒక జోన్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక ఘట్కేసర్ కు సంబంధించి మార్పులేమీ లేవు. గతంలో ఏవైతే ఘట్కేసర్, భువనగిరి, బొమ్మల రామారం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, చౌటుప్పల్, పోచంపల్లి, బీబీ నగర్, మేడిపల్లి, కీసరా ఈ ఏరియాలను ఘట్కేసర్ జోన్ కు సంబంధించి గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే రకంగా కొనసాగబోతున్నాయి. ఇక శంషాబాద్ దక్షిణాన ఉన్న శంషాబాద్ విషయానికి వస్తే బాలాపూర్, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూర్, మంచాల్, మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్ నగర్, షాద్ నగర్, కొత్తూరు, నందిగామ ఇవి గతంలో కూడా శంషాబాద్ జోన్లోనే ఉన్నాయి, ఇప్పుడు కూడా అదే జోన్లో కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు మారిన జోన్ల ప్రకారం చూస్తే శంకర్పల్లి జోన్ 1 అండ్ శంకర్పల్లి జోన్ 2 అయింది. తర్వాత మేడ్చల్ జోన్ 1, మేడ్చల్ జోన్ 2 అయింది. వీటికి సంబంధించి గతంలో ఉన్న వాటిని 2 జోన్లుగా డివైడ్ చేసిన పరిస్థితి. మేడ్చల్ 1 లో బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, నర్సాపూర్, షామీర్పేట్, శివంపేట్, తూప్రాన్, మనోహరాబాద్ ఉన్నాయి. అదే రకంగా మేడ్చల్ 2 జోన్కి వచ్చేసరికి కొంపల్లి, మేడ్చల్, పిఎఫ్యు, గ్రిడ్ రోడ్, ఉప్పల్ బగాయత్, దుండిగల్, గండిమైసమ్మ, ములుగు, వర్గల్, కాప్రా కనిపిస్తున్నాయి. శంకర్పల్లి జోన్ 1 లో గండిపేట్, రాజేంద్రనగర్, రామచంద్రపురం, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ ఉంటే శంకర్పల్లి 2 లో అమీన్పూర్, పటాన్చెరు, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి, జిన్నారం, గుమ్మిడిదల, హత్నూరు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా జోన్ల కూర్పుకు సంబంధించి ఇవి డీటెయిల్స్. ఇందులో మేడ్చల్ 1, 2 లో ఉన్న కొన్ని ఏరియాలే కొంత కన్ఫ్యూజన్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం. జోన్ల రూపకల్పనకు సంబంధించి పునః వర్గీకరణకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. గతంలో 4 జోన్లుగా ఉన్న హెచ్ఎండిఏ ఇప్పుడు 6 జోన్లుగా మారబోతోంది. దానికి సంబంధించిన కీలకమైన ఆదేశాలు వెలువడిన పరిస్థితి. ఇక హెచ్ఎండిఏలో మరో కీలకమైన ప్రక్షాళన కనిపిస్తుంది. అధికారులకు సంబంధించిన బదిలీలు, మార్పులు, చేర్పులు. హెచ్ఎండిఏలో చాలా కాలంగా చాలా చోట్ల అధికారులు
చాలా రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి. ఈ రకంగా కొనసాగడం వల్ల వారి పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఒక అలసత్వంతో కూడిన, ఒక అలక్ష్యంతో కూడిన ధోరణి మనకు కనిపించేది చాలా చోట్ల హెచ్ఎండి అధికారులను సంప్రదిస్తే. అయితే ఇప్పుడు ఆ దిశగా కొన్ని ప్రక్షాళన చర్యలను ఈ గవర్నమెంట్ టేకప్ చేసిందిగా మనం భావించవచ్చు. చాలా మంది జోన్లు ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళను ఇక్కడికి అక్కడికి బదిలీ చేయడం, ప్లానింగ్ లో ఉన్న వాళ్ళని కూడా ఇక్కడికి అక్కడికి బదిలీ చేయడం, ఇది రకమైన చర్యలు ఇప్పుడు తాజాగా తీసుకున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే హెచ్ఎండిఏకి సంబంధించి రెండు కీలకమైన పరిణామాలు. ఒకటి జోన్ల పునః వర్గీకరణ, అదే సమయంలో సెకండ్ డెసిజన్ వచ్చేసి అధికారులకు సంబంధించి షఫ్లింగ్, మార్పులు చేర్పులు బదిలీలు. ఈ రెండు కీలకమైన నిర్ణయాలు భవిష్యత్తులో హెచ్ఎండిఏను రీజనల్ రింగ్ రోడ్డు దిశగా తీసుకువెళ్లే దిశగా, విస్తరించే దిశగా అడుగులు వేగవంతం అవుతున్నాయి అన్న ఇండికేషన్ చాలా స్పష్టంగా ఇస్తున్నాయి.